మాగంటి శివ. ఓకే. ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తాను ఐటీ సిటీలో. ఓకే. ఏంటి మరి ఎట్లా ఉంది ఇది అంటే మా 1 ఇయర్ పాలన అంటే ఇంకా ఆయన నార్మల్గా నా వైఫ్ స్టడీ చేస్తుంది పీజీ. నార్మల్ పీజీ అంటే స్టడీ పర్సన్, ఏ అమ్మాయిలైనా స్టడీ, అబ్బాయిలైనా ఎవరైనా స్టడీ, వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ. ఇప్పటి వరకు 2 years కంప్లీట్ అవుతుంది. నా వైఫ్కి ఇంతకీ స్కాలర్షిప్ రాలేదు. 2 years స్కాలర్షిప్ రాలేదు. ప్లస్ ఏంటంటే మన అమలు చేసిన పథకాలు ఉన్నాయి కదా, 2500 మంత్లీ అమ్మాయిలకు, అది అమల్లోకి రాలేదు. 3 monthsలో అయిపోతున్నాడు. ఇప్పటికీ 1 year పాలన అవుతుంది, ఇంత రాలేదు. ఇంకా స్కూటీ అమలు చేస్తున్నాడు, స్కూటీ రాలేదు. సర్లే ఇప్పుడు ఇల్లు పథకాలు పెట్టిండు, మళ్ళీ అది కూడా వస్తాయా రావా అనేది గ్యారెంటీ లేదు. వస్తాయనే గ్యారెంటీ లేదు. ఏంటంటే తను 4 లక్షల పైగా ఇల్లు ఇస్తామన్నారు కదా, ఇంకా రాలేదు కదా. ఇప్పుడు అమలు చేసినంట వస్తున్నాయి అంటున్నారు కానీ, బట్ వస్తాయి రావా అనేది డౌట్. ఎందుకంటే అది చెప్పింది 3 monthsలోనే వస్తాయని చెప్పింది కదా, 2500 అనేది అమ్మాయిలకు. అవే రాలేదు. ఇంకా స్కూటీ వస్తున్నా రాలేదు. స్కాలర్షిప్ 2 years అయితే స్కాలర్షిప్ వాళ్ళే 2 years అవుతుంది. మరి ఇప్పుడు ఆయన అంటున్నాడు 10 ఏళ్ళ కేసీఆర్ చేయని అభివృద్ధి మేము 10 నెలలని చేసినాం. మాకేం కనిపించట్లేదు కదా, కనిపిస్తే ఏమన్నా కనిపించట్లేదు కదా. మాకు అభివృద్ధి కనిపించాలి. మా గద్వాల్లో ఒకసారి మా ఊరికి వెళ్తే తెలుస్తుంది. స్టిల్ ఇప్పటికీ 10 years అయిపోతుంది. 10 years అంటే మినిమం 20 years అయిపోతుంది. మా ఊరికి రోడే లేదు. మరి ముఖ్యమంత్రి మీ ఉమ్మడి జిల్లా అయినా కదా, ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదు. ఏం చేస్తారన్న? ఇప్పుడు సీఎం అయితే ఏం సపోర్ట్, ఊరే ఇప్పుడు ఊర్లోనే కరెక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఊరి నుంచి సర్పంచ్ ఉన్నాడు, ఆయన కరెక్ట్ మాట్లాడాడు. 20 years స్టిల్ ఇంకా మా రోడే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకి ఆ ఊరు ఉంది, పావనంపల్లి అనే ఊరు ఉందని కూడా తెలియదు ఎవరికి. మినిమం మరి ఇక్కడ పథకాలన్నీ అందుతున్నాయా? మాకు ఏ పథకాలు అందలేదు. అంటే రైతు బంధువు కానీ అలాంటి, ఇంకా రైతులకి తెలుసు ఆ విషయం. కానీ మీకైతే ఏం పథకం? మాకు ఇంతవరకు ఏ పథకం అందలేదు. ఇప్పుడు జిల్లా కదా గద్వాలు, ఒకసారి ఆ జిల్లాకి వెళ్ళి చూడండి రోడ్డు ఎట్లుండే అంటే ఇంకా గుంతలు ఉండింటాయి. ఆ జిల్లా అన్నాడు, ఆ జిల్లాను కూడా అనేది రాదు. అదంతే, అంతే. రోడే లేదు అసలు చక్కగా. మహాలక్ష్మి పథకం అప్లై చేసి కనీసం ఒక 6 months 7 months అవుతుంది. ఇంత మాకు ఏమి డీటెయిల్స్ లేవు దాని మీద. అంటే బస్ సౌకర్యం బాగుంది అని అంటున్నారు. బస్ సౌకర్యం వల్ల ఇబ్బందులు తప్ప ఏమున్నాయన్నా? సరే ఫ్రీ అంటున్నారు కదా, కొట్లాడాలి తప్ప ఏముండేది అలా. ఇప్పుడు ఫ్రీ వల్ల ఏమొస్తున్నాయి? ఇప్పుడు అబ్బాయిలకు ఇబ్బంది పడరా? సరే బస్సు లేడు ఉన్నాయన్నా, నార్మల్ అనుకుందాం. బస్సు లేడు ఉన్నాయి, గంట కూడా వస్తుంది. గంట కూడా నార్మల్. మా వైఫ్ కాలేజ్కి వెళ్ళాలంటే 1-2 గంటలు వెయిట్ చేస్తుంది బస్ కోసం. బస్సులో సరే ఉన్నాయి, ఒకవేళ ఉన్నాయి అనుకుందాం, బస్సులు ఆపుతున్నారా? బస్సులు కూడా ఆపట్లేదు. నేను వరంగల్కి వెళ్తున్నా, ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్సు లేదు అసలుకి. లగ్జరీ బస్సులు తప్ప ఫ్రీ బస్ ఏది వస్తు లేదు, ఏ బస్సు లేవు. లగ్జరీ బస్సులు అన్నీ, ఎక్స్ప్రెస్లు ఒక్కడు కూడా రాలేదు. అంటే ఓన్లీ పేరుకే పెట్టారా అట్లా? ఇంకా పేరు. ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థం కావాలన్నా, 1.5 hour అయింది, 2 hours అవుతుంది, ఎక్స్ప్రెస్ బస్సే లేదు. ఇంతకుముందు ఎక్స్ప్రెస్ బస్సులో మనీ అన్నకి మనీ ఉన్నాయి, ఒక 5 minutesకి 10 minutesకి ఒకటి వచ్చేది హైదరాబాద్కి వరంగల్ నుంచి. ఇప్పుడు ఒక్క బస్సు లేదాడ. మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుంది? అది ఆయన తెలవాలన్న. ఇప్పుడు అన్ని పథకాలు, ఇప్పుడు ఎంతమంది కోట్లాది మంది గెలిపించినట్టు ఎందుకోసం ఏదో చేస్తాడని. ఇప్పుడు అదే చేయకుంటే తర్వాత 5 years తర్వాత, ఇప్పుడు 5 years వరకు ఆయన పాలన ఉంటుంది. ఇప్పుడు ఇట్లనే చేస్తానంటే 5 years తర్వాత ఆయన పాలన ఉంటుందో లేదో తెలియదు, అంతే. ఇంకా ఎవరైనా రావచ్చు. కరెక్ట్ ఇప్పుడు చేసిండు అనుకో, ఆయన సపోర్ట్ వెళ్తారు, ఇవ్వకుంటే సపోర్ట్ వెళ్తారు, అంతే. ఇప్పుడు అన్ని ఇప్పుడు 1 year పాలన ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఏమన్నా అంటే ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు, గ్రామాలలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలు ఏ విధంగా అనుకుంటారు? ప్రజలు అనుకున్న అందరూ ఒకటే, ఏది కరెక్ట్ లేదు, ఏది మాకు ఇంతవరకు అందిందే లేదు అని. ఇప్పుడు సార్ నార్మల్గా ఏంటంటే, ఇప్పుడు మూసినది పక్కన నార్మల్గా ఏంటంటే ఇల్లులు కొట్టేస్తారు. వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారన్న, కట్టుకున్నారు, అవి పడేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకంటే ఏదో సోర్స్ చూపించి అప్పుడు ఒకటి పెట్టేసి అయిపోతుంది. ఇప్పుడు వాడు బతికేది ఆడ మీద, వాళ్ళ మీద అక్కడ. ఇప్పుడు అదన్నీ తీసేసి ఎక్కడ బతుకుతారు అన్నాళ్ళు? అది కూడా కరెక్ట్ కాదు కదా. అలాంటి పాలన జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన తగ్గట్టు చేసుకోవడం కాకుండా ప్రజలకు ఉపయోగపడం చేసుకుంటే బాగుంటుంది. అది ఏడ జరుగుతుందన్న? ఇప్పుడు వాళ్ళు సొంతంగా కట్టుకునే పడేస్తానంటే వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? ఇంకా వాళ్ళు ఏడ బతుకుతారు, అంతే. ఏం చేయాలంటే పౌరుడిగా అంటే నీ స్వార్థం చూసుకోకుండా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అవి ఆలోచించి చేయడం కరెక్ట్. వాళ్ళ నుంచి సలహాలు కావాలి నీకు. నీకు నచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు, ఆయన నచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇల్లు లేవు ఏంటంటే చాలామంది ఇల్లు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు లేని వాళ్ళు ఎవరో తెలుసుకొని ఇవ్వడం కరెక్ట్. ఇప్పుడు రాజకీయాలు ఉంటారు, వాళ్ళ కింద పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ త్రూ తెలుసుకుంటారు. అట్లా తెలుసుకోకుండా కరెక్ట్ ఎవరు ఏంది అనేది తెలుసుకొని ఇవ్వడం కరెక్ట్. నా నుంచి అయితే తెలిసినది.
అంటే మరి ఇప్పుడు ఇప్పుడు అనవసరం ఖర్చు ఎందుకన్నా ఇప్పుడు నార్మల్గా ఒకటి అది కరెక్టా కాదు తెలియదు. రాజీవ్ గాంధీది ఉంది విగ్రహం ఎందుకన్నా, ఎస్ విగ్రహం ఎందుకు? ఇప్పుడు అవే కోట్ల పైసలు పెడితే పేదవాళ్ళు చాలా ఉపయోగపడతాయి కదా, మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చారు అన్న? అవన్నీ అవసరం లేదన్నా. ఇప్పుడు మినిమం మార్చి అన్ని కోట్లు పెట్టి అవసరం లేదు కదా. అంటే అందులో రాజీవ్ గాంధీ లాగా లేకుంటే రాహుల్ గాంధీ లాగా ఉంది కదా బొమ్మ. ఆ, అందుకే అంటుర్రా అంతే. ఇప్పుడు అవసరం లేదు అవే కోట్ల పైసలు. ఇప్పుడు మోడీ అయినా సరే అంత పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తున్నాడు కదా, పేదల గురించి ఆలోచిస్తాం మనం, ఏదో డెవలప్ అవుతుంది కదన్నా. మరి ఇప్పుడు ఇది తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారుస్తుంది కదా అన్న ఏం వస్తుంది అన్న, ఏం చేస్తారన్న దాన్ని పెట్టుకుంటే ఏం చేయాలి చెప్పు? దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఒక్కటి ఉందా? దానివల్ల ఏమైనా వస్తాయా? అంటే ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇట్లా ఉండాలి తల్లి తెలంగాణ కరెక్ట్ అన్న. అది ఎందుకోసం అన్న తల్లి తెలంగాణ అనేది? అని వాళ్ళు ప్రజల కోసమే. ఇప్పుడు ఉండేదే ప్రజలు బతకనికేనే కదా అన్న. పోరాటం అన్న పోరాడడం మంచిదన్న, చేసిరు, చేయలేమంటలేము. వాళ్ళు పోరాడింది మన కోసము, మనమే చక్కలేము కదా అన్న. మనకే ఇవ్వాలి కదా ఫస్ట్. వాళ్ళు పోరాడి మన కోసము, మనకే చక్కలేదు. ఇప్పుడు ఉన్నది ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మారవలసిన అవసరం వస్తుంది? అవసరం లేదు, మార్చే అవసరం లేదు కదా. మారుస్తుంది కదా మరి ఇంకా మారుస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకునే దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి కదా అన్న. ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా, పేదలు ఉండొద్దు అది ఇది అని మాట్లాడిండు. అది చేసి అయిపోతుంది ఫస్ట్. ఆ వచ్చే బడ్జెట్ చేసి తర్వాత నీకు ఉంటే సోర్స్ తర్వాత చూసుకో. ఒకను ఆపేయాలి అంటేనే ముఖ్యమంత్రి అంత ఫైర్ అవుతుంది. హైడ్రా కావచ్చు, మూసినా అదే పక్షాలను అది ఆపేయాలంటే ముఖ్యమంత్రి అంతా ఫైర్ అవుతుంది. దానికి ఎందుకు రీజన్ తెలియదు. ఆ రీజన్ మాకు తెలియదు. అది ఎందుకు అంతగానో చేయడం ఎందుకు? ఆయన ఇంకోలాకి ఎలా ఆలోచన మాకు తెలియదు. అది ఎందుకు అవసరం లేదు దాన్ని. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి ఉంటారు. అంటే రోడ్ వచ్చింది, మరి వాళ్ళే రోడ్ అప్రూవల్ ఇచ్చి వాళ్ళే తీసేస్తే అది కరెక్ట్ ఎట్లయితుంది? గవర్నమెంటే కరెక్ట్ లేదు కదా ఫస్ట్ ఆడ. అది కూడా మళ్ళీ ఏదో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, దాదాపుగా 30 ఏళ్ళ కింద. ఇప్పుడు ఎవరిని కదిలించింది బస్సులో 30 ఏళ్ళే అని చెప్తారు, కానీ 3 రోజులు 10 ఏళ్ళు అని చెప్పారు. ఎందుకు మరి అంతగానము ఈ పేద ప్రజల మీద సీఎంకి ఉండవలసిన? అంటే అభివృద్ధి చేస్తా అన్నాడు, మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు? ఇల్లు గులగొట్టే ఇల్లు మళ్ళీ అదే వస్తుంది కదా, ఇల్లు కూడా చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు నార్మల్గా కార్పొరేట్ ఉన్న ఏరియాలో కులగొట్టచ్చు. వీళ్ళ మీద ఎందుకు పడడము? అదే కదా, వీళ్ళ మీద ఎందుకు పడడం? వాళ్ళ రీజన్ మనకి ఎట్లా తెలుస్తుంది? నా రీజన్ తెలియదు కదా. అంటే అది పడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు ఏదన్నా ఉంది అది చూసుకో, కానీ పేద మీద పడడం వల్ల ఏమొస్తుంది? నీకు ఏమి రాదాడా? ఇప్పుడు మేమే పోవడము, నువ్వు బాగానే ఉంటావు, నీకు వచ్చే జీతం బాగానే ఉంటుంది, నీకు సపరేట్గా అందరు ఉంటారు, బాగానే ఉంటారు, కానీ మాకు ఎవరు ఉంటారు? సోర్సు ఎవరు ఉండరు. మా బతుకు మేము బతుకుతున్నాం, మా మీద పడితే మీకేమొస్తుంది? ఆయనకేమొస్తుంది? ఆయనకేం రాదు కదా. ఏదో చేయాలి, మంచి చేయాలనుకున్నా మంచి చేస్తే సరిపోతుంది. ఆ మంచిగా జరుగుతలేనప్పుడు ఏం చేస్తాం? చేస్తా అంటుండు, ఎప్పుడు చేస్తాడో తెలియదు. అంతే, చూసుకుంటా వెయిట్ చేస్తున్నాం అంతే. అది 5 years వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ చూడాలి అంతే. అప్పుడు అంతే ఆయుధంతో చూసాడేనా? అంతే 5 years వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ ఆ 5 years తర్వాత చూడాలి.